ఏపీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు దాదాపుగా అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. అయితే జనసేన తరపున ప్రకటించాల్సిన 3 అసెంబ్లీ స్థానాలు, 1 పార్లమెంటు స్థానం పెండింగ్లో ఉన్నాయి. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలు కేటాయించగా జనసేనాని 18 నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించారు. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ శ్రీనివాస్ ను పవన్ ప్రకటించారు. విశాఖ సౌత్, అవనిగడ్డ, పాలకొండ అసెంబ్లీ సెగ్మెంట్లను జనసేన పెండింగ్లో పెట్టింది. ఇదే సమయంలో జనసేన పోటీ చేసే బందరు పార్లమెంటు స్థానాన్ని కూడా పెండింగ్లో పెట్టింది. పెండింగ్లో ఉన్న సీట్లలో అభ్యర్థుల ఖరారుపై ఇప్పటి వరకు ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఈ క్రమంలోనే జనసేన విశాఖ సౌత్ సెగ్మెంట్ సీటు రస్కందాయంలో పడింది. ఈ టికెట్ నాదంటే నాదని ఇద్దరు నాయకుల మధ్య వారు జరుగుతోంది. సీటును తనకే ఖరారు చేశారంటూ వంశకృష్ణ స్వయంగా ప్రకటించుకుని ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు. అదేవిధంగా అవనిగడ్డ సీటు కోసం 3 అభ్యర్థులు విక్కుర్తి శ్రీనివాస్, బండి రామకృష్ణ, బండ్రెడ్డి రామకృష్ణ పోటీ పడుతున్నారు. వీరిలో ఐవీఆర్ఎస్ సర్వేలో విక్కుర్తికే మొగ్గు ఉన్నట్టు తేలింది. కానీ టీడీపీ నుంచి మండలి బుద్ధ ప్రసాద్ను చేర్చుకుని ఆయనకు టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. అలాగే పాలకొండకు 6 పోటీ పడుతున్నారు. ఇక్కడ వైసీపీ నుంచి విశ్వాసరాయి కళావతి పోటీ చేస్తున్నారు. జనసేన తరపున మహిళనే బరిలోకి దించే ఆలోచనలో జనసేన నాయకత్వం ఉంది. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి విషయంలో పవన్ వల్లభనేని బాలశౌరిని పక్కన పెట్టి వేరే వారి పేర్లు ఆలోచిస్తున్నారు. పిఠాపురం పర్యటన తర్వాత వీరి పేర్లను పవన్ ఖరారు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.